ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరోహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. భగవద్బంధులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని పాదం 12వ శ్లోకం అర్థానుసంధానం చేసుకున్నాం. వస్సురు వస్సుమనాః సత్యః సమాత్మా సంహితస్సవః అమోఘ పుండరీకాక్ష ఋషకర్మ ఋషాకృతిః. ఇందులో 12 నామాలు ఉన్నాయి. 105వ నామం వసుః. ఓం వసవే నమః. భక్తుల హృదయం ప్రీతితో నివసించేవాడు, సర్వప్రాణులకు నివాసస్థానమైన వాడు విష్ణువుకు ప్రణతి. భక్తుల హృదయాల్లో మిక్కిలి ప్రీతితో నివసించేవాడు. సా నాహం స్వామి వైకుంఠేన యోగ హృదయే తదా మద్భక్తా యత్ర గాయాని తత్రష్టామి. నారదాని పురాణ శ్లోకం ఈ నామం యొక్క భావమును వెల్లడించున్నది. 106వ నామం వసుమనసే నమః. ఓం వసుమనసే నమః. ప్రశస్తమైన మనసు గలవాడు, ధనమందువలే భక్తులపై ప్రేమాశ్రయం గలవాడు దేవునికి నమోవాడు. భగవంతునికి భక్తులపై గల ప్రేమను తెలుపు నామం ఇది. దరిద్రునికి ధన సంపత్తి గల నిధి ప్రాప్తించినప్పుడు దానిపై అతడు ఎంత మక్కువ చూపుతాడో భగవంతుడు భక్తునిపై అంతటి ప్రేమను చూపుతాడని భావం. ధనము మందువలే భక్తుని పై ప్రేమ చూపువాడు గనుక వసుమనని పరమాత్మ కీర్తించబడినాడు. 107వ నామం తదుపరి సత్యః. ఓం సత్యాయ నమః. సజ్జనులకు మేలు చేయవాడు. సత్యం జ్ఞానం అనే వేదవచనంచే సత్యస్వరూపమైన భగవంతునికి ప్రణతి. సజ్జనులకు మేలు చేయవాడు అని ఈ నామానికి అర్థం. భగవద్భక్తులకు వారికి ఎట్టి అపాయములు కానీ అపవాదులు కానీ లేకుండా కంటిని రెప్పవలే కాపాడుకొనుచున్నవాడు. పాండవుల విషయంలో మమ ప్రాణాహి పాండవాహ అనే శ్రీకృష్ణ పలికిన వాక్యం మీ సందర్భంలో ప్రమాణం. సమాత్మ. ఓం సమాత్మనే నమః. 108వ నామం అన్ని ప్రాణులందు సమస్వభావం కలవాడు, రాగద్వేషాలు లేనివాడు, ఒక పరమాత్మ అభివాదం. తను ఆశ్రయించిన వారిలో గొప్పవారు, తక్కువవారు, ఇంకా అనేక విధములైన భక్తులు ఉండవచ్చు. కానీ భగవంతుని గట్టివారైనను ఒకే విధంగా ప్రేమ పాత్రలు అవుతారు. ఒకరి అందు ఎక్కువ ప్రేమ, ఇంకొకరిపై తక్కువ ప్రేమ భగవంతుడు చూపుడు. ఈ విషయమును నమో సమోహం సర్వభూతాషు అను భగవంతుని మాట ప్రమాణంగా స్వీకరించాను. 109వ నామం తదుపరి సంహిత. ఓం సంహితాయ నమః. గొప్పవాడైన నన్ను తక్కువగా తలచబడినవాడు భగవంతుడు ఆయనను పాండవులచే భావగా తలచబడిన అట్టి దేవునికి నమస్కార. భక్తులు పరమాత్మను తమ చేతిలోని వానిగా భావిస్తారు. భగవంతుడు గొప్పవాడైనా తక్కువవాడుగా చూడబట్టడానికి దశరథుడు ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన అని పలుకుట వసుదేవనందనుతో మమాయంత నయో నిజ అనుటయు ఉదాహరణములుగా తీసుకునవచ్చు. తదుపరి నామం 110 సమః. ఓం సమాయై నమః. భక్తితో సమర్పించిన ఏ వస్తువునైనా సమంగా చూసేవాడు, అన్ని కాలంలో మార్పు లేనివాడైనను సర్వేశ్వరునికి ప్రణతి. భక్తుల్లో ఏ విధమైన ఎక్కువ తక్కువ కలవారు ఉన్నప్పటికీ అందరి యందును సమాన ఆశ్రమం చూపవాడని ఈ నామానికి అర్థం. భక్తులు ఏది సమర్పించున్నప్పటికీ దాన్ని పరమాశ్రమంతో స్వీకరించేవాడు. పత్రం పుష్పం ఫలం వాప్యమే భక్త్యా ప్రయచ్చతి తదహం వృక్షుతమను భగవద్గీత వాక్యం ఈ నామం వద్ద స్మరించదగినది. 111వ నామం అమోఘాయ నమః. వ్యర్థము కాని సంకల్పం గలవాడు, వ్యర్థము కాని సమస్త వస్తు సృష్టి గలవాడు పరమేశ్వరునిగా విభాగం. భగవత్ సంబంధం ఏదైనా వ్యర్థం కాదు, అనగా ఫలము తప్పగా ఇచ్చిన భావం. అంటే భగవంతుని స్తుతించడం కానీ ఆయన నామోచ్చరణం కానీ సమస్తం ఫలమునిచ్చినదే, కానీ నిష్ఫలమైన ఏది లేదు. సఫలమైన సమస్త విషయములు కలవాడు పరమాత్మ అనే భావం. రావణవధానంతరం దేవతలు శ్రీరాముతో ఇలా స్తుతించారు. అమోఘం దర్శనం రామ నచమోఘస్తవస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమన్ తస్సైన ఏ నరాహ. నిన్ను దర్శించుట స్తుతించుట సమస్తం ఫలవంతమే అని ఈ శ్లోకం యొక్క భావం. తదుపరి నామం 112 పుండరీకాక్ష
ఓం పుండరీకాక్షాయ నమః. ఉదయ పద్మమున వ్యాపించి ఉన్నవాడు, పద్మదళం వంటి నేత్రము గలవాడు, నిత్యసురులకు భగవద్భక్తుల కన్నైన వాడు భగవంతునికి నమస్. పుండరీకం పరంధామన మహాభారత శ్లోకమును బట్టి పరంపదమనట్టు నుండి నిత్యభక్తులు పరంపద శబ్దానికి అర్థం కనుక పరంపద నివాసులైన నిత్యభక్తులకు నేత్రమైన వాడని ఒక వ్యాఖ్యానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తిని బట్టి జ్ఞానేంద్రియములలో నేత్రం ప్రధానమగుట చే మిక్కిలి ప్రియమైనది, అట్లే నిత్యభక్తులకు మిక్కిలి ప్రియమైన వాడని వ్యాఖ్యాన తాత్పర్యం. తదుపరి ఉషకర్మ. ఓం ఉషకర్మణే నమ. శ్రేయస్సును కలిగించు పనులు గలవాడు, ధర్మస్వరూపమైన పనులు కలవాడిన దేవేశంకు ప్రణామం. సర్వేశ్వరుడు అందరికీ శ్రేయస్సు కలిగించు ధర్మాన్ని ఆచరించేవాడు. అలౌకికం శ్రేయస్సాధనం ధర్మ అనే శాస్త్రవచనానుసారం ఉష శబ్దం ధర్మం అనే అర్థం కనుక ధర్మస్వరూపమైన పరలోకమునకు మేలు నచ్చినట్టు సత్కర్మలను ఆచరించి ఆదర్శ పురుషుడిగా ఉన్నవాడు భగవంతుని భావం. 114 నామం. తదుపరి ఓం వృషాకృత. ఓం వృషాకృతయే నమః. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు ధర్మస్వరూపుడు, ధర్మం కొరకాకృతాల్చిన వాడైన సర్వేశ్వరునికి దండం. ధర్మస్వరూపుడైన ఆకారం గలవాడైన భగవంతుడు అని ఈ నామమునికి అర్థం. భగవంతుని స్వరూపమే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామునమూర్తి భవించిన ధర్మమే అని స్తుతించబడ్డాడు. ఉష శబ్దానికి వర్షించినట్టు అని అర్థం చెప్పి అమృతం వర్షించిన ఆనందింపజే దైవమంగళ విగ్రహం గలవాడని కూడా చెప్పవచ్చు. స్వస్తి. జై శ్రీరామ్.